మళ్ళీ వస్తారు హనుమంత్ రెడ్డి గారు. మీరేం తిట్టలేరు కదా. రైట్ మనతో ఎస్వి బాబు గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్రేక్షకులకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. మొత్తానికి వలసలు మొదలైనవి అంటే ఈ వలసలు దేనికి సంకేతం? ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో నిన్న ఒక ఎమ్మెల్సీ అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం, అది పెద్దగా ఆలోచించదు. అధికార పార్టీలో అధికారాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్సీ అధికార పార్టీని వదిలేసి జనసేనలో జాయిన్ అయ్యాడంటే మరి దాన్ని ఎలా చూడాలి? ఎన్నికల ముందే వైసీపీ ఇక దుకాణం సర్దేస్తుందనే సంకేతాలు అయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. క్యాడర్కి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఆ నాయకులకి తెలిసిపోయింది. గతంలో మా పార్టీలో ఆఫీసులో పనిచేసిన ఆఫీస్ బాయ్ని వీళ్ళు జాయిన్ చేసుకుని వీళ్ళు కూలీ మీడియా కావచ్చు, లేదంటే బ్లూ మీడియా కావచ్చు, ఇలా పేటీఎం ఛానల్స్ కావచ్చు, పదే జనసేనకి షాకు కీలక నేత వైసీపీలకు జాయిన్ అయ్యారని డబ్బా చెప్పుకున్నారు. జనాలైతే అసహించుకున్నారు ఆ వార్తను చూసి. ఎవరా కీలక నేత, ఎవరా వ్యక్తి అని చూస్తే ఆఫీస్ బాయ్ని జాయిన్ చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో వైసీపీ గ్రాఫు అనూహ్యంగా పడిపోయింది. ఎందుకంటే వీళ్ళ విధానాలే కారణం. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 ఎమ్మెల్యేలను 22 ఎంపీలను ఇస్తే వీళ్ళు చేత కాకుండా కూల్చివేతతో స్టార్ట్ చేసి ఈ గవర్నమెంట్ కూల్చివేతలు, ప్రతిపక్షాల మీద అణిచివేత ధోరణి, ప్రజలను ఇబ్బంది పెట్టడం, జనసేన కావచ్చు టీడీపీ నాయకులను కార్యకర్తలను అనేక విధాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ నాయకులు అసహించుకుంటూ ఉన్నారు. ఇవాళ వంశీకృష్ణ గారు ఇంకా వాళ్ళకి చాలా టైం ఉంది, ఎమ్మెల్సీగా టైం ఉంది, అయినా కానీ ఆయన అనేక అవమానాలు పడ్డారు ఆ పార్టీలో. ఆయనే చెప్పారు, అదే ఏ కాపు నాయకుడు జాయిన్ అయితే కుల నాయకుడు జాయిన్ అయ్యనే చెప్పుకునే ఈ మీడియా ఇవాళ అతి బలమైన సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం, తూర్పు నియోజకవర్గంలో బలమైన ఓట్లున్న సామాజిక వర్గం నుంచి మా పార్టీలోకి రావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా ఆయన మా ప్రజారాజ్యంలో పోటీ చేసిన తక్కువ ఓట్లు 4000 మెజార్టీతో ఓడిపోయిన చరిత్ర ఉంది. అదే కాకుండా ఇవాళ జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల చండిబాబు గారు రాజీనామా చేశారు. వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు. మరి ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కూడా అన్న రాంబాబు గారు అయితే ఏమంటున్నారంటే అధికార పార్టీ సామాజిక వర్గం నన్ను హింసిస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను ఏదైనా కానీ నేను ఈ పార్టీలో ఇవ్వలేను, నేను రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పిన సందర్భం ఉంది. అదే కాకుండా చాలామంది ఇవాళ సూళ్ళూరుపేటలో నిన్నగాక మన సూళ్ళూరుపేటలో విజయసాయిరెడ్డి గారు వెళ్తే విజయసాయిరెడ్డి గారు ముందే ఈ వైసీపీ నాయకులు బాహాబాయికి దిగిన పరిస్థితి. అది ఆ విషయం తెలుసుకుని వాళ్ళని నివారించలేక వేరే దారిలో పారిపోతున్న విజయసాయిరెడ్డి గారిని అడ్డరోడ్డు కూడా అడ్డగించి ఎహరావు చేసిన పరిస్థితి. వైసీపీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు గేట్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది పూర్తిగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిబద్ధతగా ఉన్నారు. ఇవాళ మా రెడ్డి గారు చెబుతున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని. మీకు అంత తొందరపడకండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీరు డౌట్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను సమన్వయం పాటించాను. జనసేన పార్టీలో ఇంతవరకు నాయకులు లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన నాయకులను గేట్లు తెరుచుకొని తీసుకుంటారు. ఇదే కదా మీరు ప్రజలకు చెప్పారు. మీరు అర్థం చేసుకోండి. పార్టీ పెట్టి ఇంతవరకు నియోజకవర్గ నాయకులను తయారు చేసుకోలేని పరిస్థితుల్లో మీరుండి, ఇంతవరకు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తెలియని పరిస్థితులు మీరుండి మళ్ళా ఊరికే ఇలా ఇప్పుడు ఒక్క మాట హనుమంత్ రెడ్డి గారు, వైసీపీలో నాయకులు లేకుండా 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా జనసేనలో గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని ఎందుకు తీసుకున్నారంటే మీ ఎమ్మెల్యేలు పనికిరాని వాళ్ళనే వారి ఎమ్మెల్యేని మీరు తీసుకున్నారు? దానికి సమాధానం ఉండదు. లక్షల కోట్ల ఆస్తులు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వారు కూడా మీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు. అంతకుముందు వచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారు. అంటే మీ పార్టీ మిమ్మల్ని తిట్టి ఎన్నికల ముందు విడుదల రజనీ గారు, బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు మీ పార్టీలో జాయిన్ అయితే మీ నాయకత్వంలో పనిచేయడానికి వస్తున్నారు కాబట్టి స్వాగతం. మరి మీ పార్టీ నాయకులు కూడా టీడీపీ జనసేన వారి నాయకుల దగ్గర పనిచేయడానికి వస్తున్నారు. వాళ్ళ ఎత్తి మీదకి ఎక్కడానికి కాదు కదా. నేను హనుమంత్ రెడ్డి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, సూటిగా ఒకటే అడుగుతున్నాను. హనుమంత్ రెడ్డి అన్న ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. మీ పార్టీ
మనుగడ ఎలాంటిది, మీ పార్టీ పుట్టుక ఎలాంటిది? కాంగ్రెస్ నుంచి అనేక మంది నాయకులు మీ పార్టీలో జాయిన్ అవ్వలేదా? అంటే కాంగ్రెస్ కి బి టీమా మీ పార్టీ? ఏం ప్రజారాజ్యం ఇప్పుడు జనసేన పార్టీలో అనేక పార్టీల నుంచి వస్తా ఉంటారు. ఏం జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా ప్రజారాజ్యం నుంచి వచ్చాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాది కాదా? వాళ్ళ తండ్రి కాంగ్రెస్ వాది కాదా? ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? మీరు ఆడలేక మధ్యలో కూడా మాట మాట్లాడదు. మీరు స్పష్టంగా ఓడిపోబోతున్నారు. పవన్ కళ్యాణ్ మీరు ఓడిపోబోతున్నారు. మీ విధానాలు నచ్చడం లేదు, ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఇచ్చిన ఏ కమిట్మెంట్ నెరవేర్చలేదు. నవరత్నాలే కాదు, మీరు బైబుల్, నా ఖురాన్, నా గీత అనబడే మీ మేనిఫెస్టోలో ఉన్న ఏ అంశాన్ని మీరు నెరవేర్చలేదు. ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏమి నెరవేర్చారు? సంపూర్ణ మద్యపాన నిషేధం నెరవేర్చారా? సిపిఎస్ రద్దన్నారు చేశారా? ప్రత్యేక హోదాను తెచ్చారా? జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా? ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, ఇంకా దబాయిస్తారు ఎందుకు? మీరు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీకు మంచి సలహా ఇస్తున్నారు. ఇప్పుడైనా సమయం మించిపోలేదు. మీరు కూడా ఏదో పార్టీ చూసుకోండి. ఇది మునిగిపోయే పడవలో మీరు ఉండకండి. హనుమంత్ రెడ్డి గారిని కూడా పార్టీ మారమంటారా? ఇలాంటి విధానాలు వద్దండి. బాబు గారు ఒక్క నిమిషం. మునిగిపోయే పడవనా ఎక్కడ పోటీ చేస్తారో మీకే అర్థం కాక పవన్ కళ్యాణ్ ఎక్కడ